హలో ఎవ్రీవన్, వీడియో అప్లోడ్ చేసేసరికి ఉగాది పండుగ అయిపోయింది. అందరికీ బిల్లెటెడ్గా హ్యాపీ ఉగాది. మా అమ్మ మా డాడీ ఉగాది పండగకి ఇంటికి పిలిస్తే ఇంటికి వెళ్ళిన. ఫస్ట్ అయితే మా డాడీ దర్వాజాలన్నింటికి మామిడాకులు వేప కొమ్మలు పెట్టిండు. ఇంట్లో ఏ ఫెస్టివల్ అయినా ఎలాంటి శుభకార్యాలైనా మామిడాకుల్ని దర్వాజలకి గుమ్మాలకి కడతారు కదా. ఎందుకంటే మామిడాకులు ఎండిపోయేదాకా ఆక్సిజన్ని ఇస్తాయంట, అందుకే కడతారు. ఇదే సాంప్రదాయంగా వచ్చింది. 90% అన్నీ సైన్స్తోనే ముడిపడి ఉంటాయి. అవే ఆచారాలు సాంప్రదాయాలుగా వస్తున్నాయి. ఇక మా అమ్మ అయితే దేవుళ్ళన్నింటికి దీపం పెట్టింది, తర్వాత కొబ్బరికాయ కొట్టింది, ఇంకా ఉగాది పచ్చడి చేసి కూడా దేవుని దగ్గర పెట్టింది. ఇక్కడ కనిపించేది ఉగాది పచ్చడే అంట. దేవుడికి ఇంట్లో వాళ్ళందరికీ కంకణాలు కట్టడానికి కంకణాలు తయారు చేస్తుంది ఇక్కడ. పండుగ అంటేనే కంకణాలు కట్టుకోవడం కదా. చిన్నప్పుడైతే మస్తు ఇష్టంగా కట్టుకునేదాన్ని. అది ఊడిపోతే మళ్ళీ మళ్ళీ కట్టుకునేదాన్ని, అంత ఇష్టం ఉండేది. ఎల్లమ్మ దేవునికి కోడిని కోస్తారు కదా అని మా డాడీ బజార్కి వెళ్ళి కోడిని తీసుకొచ్చిండు. మా పక్కన పిల్లలు మా పిల్లలు అందరూ కలిసి విపరీతంగా గాయగా వేస్తున్నారు కోడిని. అసలే ఎండాకాలం కదా, కొంచెం గాయగా వేసినా అది అటు ఇటు అయినా కూడా చచ్చిపోతుంది కదా అని మేము బాధపడుతుంటే నా కొడుకేమో విపరీతంగా అల్లరి చేస్తుండు. ఎల్లమ్మ దేవుని పూజించడానికి కలర్స్ కావాలి కదా అని బజార్కి వెళ్ళి 5 తీర్ల కలర్లు అయితే తీసుకొచ్చింది. ఇవన్నీ కలర్స్ అవే. ఎల్లమ్మ దేవుణ్ణి పూజించడానికి ఫస్ట్ బియ్యం పిండిలో కొంచెం పసుపు వాటర్ వేసి రాస్తారంట, తర్వాతే బొట్లు పెడతారంట. ఎల్లమ్మ దేవుడికి ఉడకబెట్టిన గుడాలు పెడతారు కదా మెయిన్గా. దీంట్లో అయితే ఉడకబెట్టింది గుడాల్ని, కానీ స్టవ్ మీద నుండి డైరెక్ట్ తీసుకొచ్చేసరికి ఫుల్ వేడి ఉన్నది. ఆ వేడి మీదనే కొంచెం గంధం రాసి బొట్లు అయితే పెట్టేసింది. తర్వాత కంకణాలకి కొంచెం పసుపు రాసి ఒకటైతే కట్టేసింది. ఇది దేవుడి దగ్గర పెడతారు కదా, అందుకే ఖచ్చితంగా కట్టాలంట. అందుకే కట్టేసి అయితే దేవుడి దగ్గర అయితే పెడుతుంది. ఎల్లమ్మ దేవుడి దగ్గర పెట్టిన ఈ గుడాలకి నూనె తలగద్దంట, కారం తలగద్దంట, అస్సలు పోపేయద్దంట, వట్టిగానే తినాలంట. తర్వాత వేప కొమ్మలని తీసుకొచ్చి కడిగి వేపరెమ్మలని సపరేట్ చేసుకోవాలి. దీన్ని ఒక దండలాగా అల్లుకోవాలి. అల్లడం అయితే కష్టంగానే ఉంది, అల్లుతుంటేనే కొంచెం కొంచెం ఊడిపోతుంది. ఇక లాస్ట్కి అయితే దండలాగా అయితే గట్టిగా కట్టేసింది. ఇందాక గుడాలు ఉడికేసుకున్న గంజు ఉంది కదా, దానికైతే కట్టుకోవాలంట. ఇలా పోచమ్మ కూడా కట్టుకుంటారు, ఎల్లమ్మ కూడా కట్టుకుంటారంట. ఇదంతా అయ్యేలోపు మా చెల్లె భక్షాలు అయితే ప్రిపేర్ చేసింది. మైదా పిండితో అయితే మేము ఎప్పుడూ వేసుకోము, గోధుమ పిండితోనే వేసుకుంటాం. అయినా మైదా పిండితో వేసుకోవడం అంత మంచిది కాదు కదా మన హెల్త్కి, అందుకే గోధుమ పిండితోనే వేసుకుంటాం ఎప్పుడైనా. అన్నింటికంటే మెయిన్గా ఎల్లమ్మ దేవుడికి తెల్లగళ్ళు మొక్కాలే. మా డాడీ అయితే ఎక్కడికి వెళ్ళలేదు, ఇంటి ముందటికే అమ్మొస్తే తీసుకున్నారు. అదైతే ఘోరంగా ఉంది, వాటర్ లాగా. నేనైతే ఎప్పుడు చూడలేదు, ఇదే ఫస్ట్ టైం. ఏదో ఒకటైతే దొరికింది కదా అని అయితే దేవుడికి అయితే మొక్కేసిల్లు. ఇక దేవుని దగ్గర భక్షాలు, ఉడకబెట్టిన గుడాలు, జాకెట్ ముక్క, ఎండు కొబ్బరి, వక్క, ఎండు ద్రాక్ష, బెల్లం శాఖ, పిల్లగాళ్ళు నిప్పురవ్వల మీద ఊదేసి దేవుణ్ణి అయితే మంచిగా పూజించుకున్నారు. ఇక్కడైతే మా అమ్మ దేవుణ్ణి బాగా మొక్కుకొని కొబ్బరికాయ అయితే కొట్టేసింది. స్ట్రేట్గా మంచిగుండి కొడితే అయిపో, కొబ్బరికాయ రౌండ్గా వలగలేదు, వంకర టింకర వలిగిందని మా అమ్మ అయితే కాసేపు ఫీల్ అయింది. తర్వాత మా డాడీ వచ్చేసరికి కంకణం కట్టేసింది. ఇక మా డాడీ కోడిని పట్టుకొని అయితే మొక్కడం అయితే స్టార్ట్ చేసిండు. ఎంతసేపు అంటే అసలు నేనైతే టైం చూడలేదు, చాలాసేపే మొక్కిండు. ఏమో కానీ ఈసారి అయితే గట్టిగానే మొక్కుకున్నాడు. ఏం మొక్కుకున్నాడో ఏమో కానీ. కొద్దిగా వాటర్లో బెల్లం వేస్తే అదే బెల్లం శాఖ అవుతుంది. ఇక మా డాడీ కోడిని నిప్పురవ్వల మీద ఊదేసి పొగ అయితే చూపిస్తుండు. తర్వాత బెల్లం శాఖ ఊసేసరికి కోడి అయితే జడితిచ్చింది. తర్వాత కాసేపటికి కోడి ఈ విధంగా అయిపోయింది. నిజంగా దేవుళ్ళ పేరు చెప్పి కోళ్ళను మేకలని మనమే తినేస్తాం కదా పాపం. తర్వాత హౌస్కి బొట్లు పెట్టి కంకణం కట్టింది. స్టార్టింగ్లో గోళం ఉండేది, గోళానికి బొట్లు పెట్టి కంకణం కట్టేది. ఇప్పుడు గోళం లేదు, అందుకే హౌస్కి కడుతుంది. తర్వాత మా అమ్మ అయితే మెయిన్ గేట్ నుండి ప్రతి దర్వాజాకి ఇలా బొట్లు పెట్టింది. నిజంగా ఎల్లమ్మ దేవుడు అంటేనే ఈ బొట్లు కదా, ఈ బొట్లను చూస్తేనే అంటారు ఎల్లమ్మ దేవుని వేసిల్లా అని. 2-3 రోజుల దాకా ఈ ఎల్లమ్మ బొట్లతోనే ఇల్లు మంచి కలగా కనిపిస్తుంది. మా అమ్మ దర్వాజాలన్నింటికి ఎల్లమ్మ బొట్లు పెట్టేసరికి మా చెల్లైతే గుడాలు పోపేసింది. ఇందాక ఉడకబెట్టుకున్న గుడాలు కొన్ని దేవుడికి ఇస్తాం, కొన్ని మనం పోపేసుకోవడానికి ఇస్తాం. చూడ్డానికి చాలా టెంప్టింగ్ ఉన్నాయి కదా, సూపర్ ఉంది టేస్ట్ కూడా. ఇంట్లో దేవుణ్ణి వేస్తే ఫుల్ టైం అవుతుంది, కోడిని కోసుకొని తినేసరికి టైం అవుతుంది. మాతో పాటు ఎందుకు, మీరు తొందరగా తినేయండి అని మా డాడీ మార్నింగే చికెన్ తీసుకొచ్చిండు. దాన్ని అయితే వండుకున్నాం. బగారా రైస్, చికెన్ విత్ చపాతి, సూపర్ ఉంది టేస్ట్. మీకు కూడా నోరుతుందా? అయితే ఇది మీకోసమే. ఫాలో ఫర్ మోర్ వీడియోస్.